టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఇన్ఫర్టిలిటీ మరియు కిడ్నీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తెలుసుకుందాం. వీటిని తెలియజేయడానికి మనతో పాటు వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందిన ప్రముఖ యూరాలజిస్ట్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమిల సిద్ధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో జనరల్గా మనము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి విన్నాము, అలాగే ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఒకటేసారి చేయొచ్చు అంటారా? కిడ్నీ ప్లస్ ప్యాంక్రియాస్ ఒకటేసారి ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు అంటారా? దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్కి ముఖ్యమైన కారణం ఏంటి అంటే హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ. డయాబెటీస్లో రెండు రకాలు ఉంటాయండి. ఒకటి అడల్ట్ ఆన్సెట్ అంటారు, అంటే 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళు స్థూలకాయల్లో రావచ్చు. కానీ జువెనైల్ ఆన్సెట్ అని ఉంటుంది, చిన్నతనం నుంచి వచ్చేస్తుంది. దానికి చాలా హెవీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ అవసరం అవుతుంది. సో వీళ్ళు బ్రిటిల్ డయాబెటీస్ కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. సడన్ హై అండ్ లో షుగర్స్ అవుతుంటాయి. కాబట్టి ఇలాంటి వారికి ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంట్ ఒక ట్రీట్మెంట్. అయితే ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వారు జువెనైల్ డయాబెటిక్స్తో బాధపడుతున్నారు, వీరికి రెండు కలిపి ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఎంత హై, అది ఇక్కడ కాన్సెప్ట్. అంటే రెండు ట్రాన్స్ప్లాంట్ ఒక మనిషిలో ఒకేసారి చేయొచ్చా? ఎస్, చేయొచ్చండి. ఇది 1966లో మొట్టమొదటిసారి అమెరికాలో చేయడం జరిగింది. ఇప్పటి వరకు 2012 వరకు ఆల్మోస్ట్ 800 కంబైన్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాంక్రియాస్ ప్లస్ కిడ్నీ రెండు కలిపి చేయడం జరిగింది. దీనివల్ల లాభాలు ఏంటి అని అంటే షుగర్ లెవెల్ కంట్రోల్లో ఉంటుంది, కాబట్టి భవిష్యత్తులో అతను ఇన్సులిన్ తీసుకునే అవసరం లేదు. ఇప్పుడు షుగర్ కంట్రోల్ ఉందో కొత్తగా పెట్టిన ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ కూడా చక్కగా పనిచేస్తుంది. అయితే ఇవి రెండు ఒకళ్ళ దగ్గర తీసుకోవాలా లేదా, అది కూడా ఒక క్వశ్చన్ అండి. ఉదాహరణకు కిడ్నీ ఒకరిని తీసుకున్నాం, తల్లిని తీసుకున్నాం, ప్యాంక్రియాస్ ఇంకోటిని తీసుకున్నా నష్టమే లేదు. అలా తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కెడవర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. బ్రెయిన్ డెడ్ పర్సన్ నుంచి అవయవాలు తీసుకునేటప్పుడు ఒక వ్యక్తికి నుంచి కిడ్నీ తీసుకోవచ్చు, ఇంకో వ్యక్తి నుంచి ప్యాంక్రియాస్ తీసుకోవచ్చు. కాబట్టి ఆర్గాన్ షేరింగ్ లోపల కూడా ఈ కంబైన్డ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక మంచి వెసులుబాటు కల్పిస్తూ ఉంటుంది. దీన్ని ఇలా చేసినటువంటి వాటిలో ఒకే డోనర్ కనుక రెండు ఆర్గాన్స్ ఇస్తే సర్వైవల్ రేట్ కొద్దిగా బెటర్గా ఉంది కంపేర్ టు అవుట్ సైడర్స్. ఉదాహరణకు ఒక వ్యక్తి హైదరాబాద్లో బ్రెయిన్ డెడ్గా ఉన్నాడు, చెన్నైకి ఒక కిడ్నీ ఇస్తున్నారు, హైదరాబాద్లో కిడ్నీ వాడుకుంటాం, ప్యాంక్రియాస్లో ఒక ముక్క ఇక్కడ తీసుకుంటాం, ఇంకో ముక్క ఇంకో చోట పంపిస్తున్నాం. అట్లా అనేక మందికి ఇవ్వాలనే ఉద్దేశంలో కూడా ఈ షేరింగ్ అనేది జరుగుతుంది. షేరింగ్లో భాగంగా ఇలా వేరువేరు డోనర్స్ ఇచ్చినప్పుడు కొద్దిగా సక్సెస్ రేట్ తక్కువ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అది క్వశ్చన్. జనరల్గా 97% వరకు 1 year జీవించున్నారు, 95% వరకు 3 years అయింది. ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి లాస్ట్ ఒక 4-5 years నుంచే దీని రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చినాయి. ఇది ఇక్కడ కూడా చేస్తున్నామండి. కాబట్టి ఎవరైనా సరే బ్రిటిల్ డయాబెటిక్స్, చాలా యంగ్ ఏజ్లో వచ్చిన డయాబెటీస్కి కిడ్నీ ఫెయిల్ దారి తీస్తే ఈ రెండు ట్రాన్స్ప్లాంట్ చేయడం అద్భుతమైన విషయం. దీని యొక్క పర్యవసానంగా ఉదాహరణకి ఎవరికైనా సరే పార్కిన్సన్ ఉందనుకుందాం, అలాంటి వ్యక్తికి ట్యాబ్లెట్స్ తీసుకుంటారండి ఎల్డోపా అని చెప్పి. కానీ దానికి సంబంధించిన సెల్స్ని, న్యూరాన్ సెల్స్ ఏవైతే ఎల్డోపాన్ తయారు చేస్తాయో వాటిని కిడ్నీ యొక్క క్యాప్సూల్లో పెట్టి మరీ ట్రాన్స్ప్లాంట్ చేశారు. అది కూడా బ్లడ్లోకి కెమికల్ రిలీజ్ చేసి లాభం చేసింది. కాబట్టి ఒక వ్యక్తిలో 2 లేక 3 ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసిన దానివల్ల లాభం ఉంది అని అంటే తప్పకుండా డోనర్స్ ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కెడవర్ ట్రాన్స్ప్లాంట్లో ఉన్నటువంటి కనీసం 8 మందికి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం వస్తుంది. ఎవరికి ఏ ఆర్గన్స్ అవసరమో అలా షేర్ చేస్తూ జీవనదాన్ అంటారండి, అంటే అనేక మందికి జీవం ఇవ్వాలి, ప్రాణం పోయాలి అనే ఉద్దేశం చేస్తున్న ఈ కాన్సెప్ట్ ఊపందుకుంటుంది. ప్రజలు అర్థం చేసుకొని ముందుకు వస్తే సంతోషం. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో సార్, నమస్తే అండి. నమస్కారం అండి సార్. ఏం లేదు సార్, మాది యూరాలజీ ప్రాబ్లం సార్. ఏం లేదు, రోజు రాత్రిపూట 7 నుంచి 8-9 సార్లు యూరిన్ వస్తుంది సార్, ఎక్కువ సార్లు వస్తుంది. ఓకే. అయితే ఏమైతుందంటే సార్, యూరిన్ ఒక 1 hour తర్వాత పాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 నిమిషాలకి అట్లా వస్తుంది సార్. పోయకుంటేనేమో కడుపులో నొప్పి వస్తుంది. మీ వయసు ఎంత అండి? వయసు 48 సార్. అయితే ఇంతకుముందు కిడ్నీ స్పెషలిస్ట్ చూపించుకున్న తర్వాత డాక్టర్ మాడ్యులా తర్వాత ఆల్ఫో అని 2 టాబ్లెట్స్ రాశాడు సార్. అవి వాడాను, రిజల్ట్ ఏం లేదు. నాకు షుగర్ కూడా లేదు సార్. సరే, జనరల్గా ప్రాస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ ఇలా అవుతుందండి. స్కానింగ్ చేస్తాం ప్రాస్టేట్ గ్రంథి పెరిగిందా లేదా అని. నార్మల్గా 18 గ్రాములు ఉంటుందండి. అదే పెరిగినప్పుడు 30 గ్రాములు ఉండొచ్చు, 60 గ్రాములు ఉండొచ్చు, 140 గ్రాములు కూడా ఉండొచ్చు. అందుకనే స్కానింగ్ ద్వారా తెలుసుకుంటాం. ముఖ్యంగా ట్రాన్స్రెక్టల్ అల్ట్రాసౌండ్ అనే ప్రోబ్, అంటే మలద్వారం నుంచి పెడతారు, కరెక్ట్గా చూడొచ్చు అండి. ఈ ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ అర్లీ సిమ్టమ్ నాక్టూరియా, అంటే రాత్రిపూట మాత్రమే ఫ్రీక్వెన్సీ వస్తుంది. డే టైం మేనేజ్ చేస్తారండి, ఏదో విధంగా 4 గంటల గ్యాప్ వస్తుంది. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ప్రాస్టేట్ మీద ఉన్న పొర బ్లాడర్లోకి చొచ్చుకొని పోయి ఎగబాకి ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి చేయవలసింది ఏంటి అంటే బ్లాడర్ కెపాసిటీని కొద్దిగా పెంచడానికి కానీ ప్రాస్టేట్ని కొద్దిగా రిలాక్స్ చేయడానికి మందులు వచ్చినాయి. ఆల్ఫా బ్లాకర్స్ అంటారండి, మీరు చెప్పిన దాంట్లో అది కూడా ఒకటి ఉంది, అల్ఫు అని చెప్పారు, లేక అల్ఫుసిన్. ఈ టాబ్లెట్ వల్ల ప్రాస్టేట్ చుట్టూ ఉన్న క్యాప్సూల్ కొద్దిగా రిలాక్స్ అవుతుంది, దారి కొద్దిగా ఫ్రీ కావచ్చు. కానీ పోను ఏమవుతుంది అంటే ప్రాస్టేట్ గడ్డ పెరుగుతుంది, ఎప్పుడొకటి మూత్రం బంద్ అయిపోతుందండి. అయిపోయిన దానివల్ల జనరల్గా దానికి క్యాథెటర్ వేస్తాం, లేజర్ ద్వారా తొలగిస్తాం. ఇవన్నీ ఎప్పుడవుతాయి అంటే మేబీ ఒక
55-60 ఇయర్స్ వరకు. కాబట్టి ఈ మధ్యలో మెడికల్ ట్రీట్మెంట్తోనే మేనేజ్ చేయాలి. నైట్ వాటర్ ఎక్కువ తీసుకోకూడదండి. తీసుకోవడం వల్ల మళ్ళీ ఫ్రీక్వెన్సీ వస్తుంది. కాబట్టి ఆఫ్టర్ 6 o'clock టీ తీసుకోకండి. కొద్దిగా వాటర్తో మేనేజ్ చేయండి. ట్యాబ్లెట్స్ ద్వారా మేనేజ్ కాకపోతే అలాంటి వారికి మాత్రమే లేజర్ ప్రాస్టెక్టమీ చేస్తాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, రమేష్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు. గుడ్ ఈవినింగ్. నేను ఒక డౌట్ గురించి తెలుసుకుందాం అనుకున్నానండి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ మనకి పెరగడంతో 3rd month అని చెప్తున్నారు. ఓకే, అంటే అవునండి. ప్రెగ్నెన్సీ మనం లైంగికం అనేది అప్పుడు తెలిసినప్పుడు స్టార్టింగ్ మనకి 3rd month లేకపోతే అంతకు ముందు కలిసింది స్టార్టింగ్ నుంచి చెప్తారా? అది డౌట్ ఉంది నాకు. సరే, మీకు ఆన్సర్ ఇస్తా అండి. ప్రెగ్నెన్సీ వచ్చిందని స్త్రీ అలా తెలుసుకోవచ్చు అంటే పీరియడ్ ఆగిపోయిందని ఆమె కొద్దిగా డౌట్ ఉంటుందండి. ఆ తర్వాత 10 daysకి యూరిన్ టెస్ట్ పాజిటివ్ అవుతుంది, అంటే 40 రోజులకు పాజిటివ్ అవుతుంది. ఇంకొక వారం ఆగితే స్కానింగ్లో తెలిసిపోతుందండి. అంటే ఆల్మోస్ట్ 2 months కల్లా స్కానింగ్ డయాగ్నోస్ వస్తుంది. చాలామంది రారండి ఆ టైంకి, రాకుండా ఇంకా పీరియడ్ వస్తే ఆగుతుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు 3 months అయ్యుండొచ్చు. ఆ టైంలో స్కానింగ్ చెప్తే ఫస్ట్ టైమే 3 months తెలుస్తుందా అని అడుగుతున్నారు. అలా కాదండి, 2 monthsకి తెలుసుకునే అవకాశం ఉంది. ఎలా తెలుసుకుంటారు? స్కానింగ్లో చిన్న ఒక రింగ్ లాగా ఉంటుందండి. ఆ రింగ్లో ఉన్న రాయిలేమో పిండము, చుట్టూ ఉన్నదేమో క్యావిటీ. ఆ జెస్టేషన్ షాక్ అంటారు, అది కనబడాలి. అది కనబడి 8 వారాల కల్లా బిడ్డ యొక్క హార్ట్ కొట్టుకొని చూస్తారు. కాబట్టి 2 months కల్లా కన్ఫర్మ్ డయాగ్నోస్ వస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. పీరియడ్ ఎప్పుడు ఆగిందో అప్పటి నుంచి లెక్కేస్తారు. లెక్కేసినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ 2 to 3 months మధ్యలో మాకు వస్తారు. ఏదేమైనా సరే గుండె కొట్టుకుంటే మాత్రం అది వైబుల్ ప్రెగ్నెన్సీ. ఎప్పుడు స్టార్ట్ అయిన దానికంటే బిడ్డ బాగుందా లేదా అదే ముఖ్యం. సో చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అటు లేడీస్ కానివ్వండి, అటు మెన్ కానివ్వండి, చాలా సఫర్ అవుతున్నారు. పిల్లల కోసం ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో గిఫ్ట్ అనే మెథడ్ చాలా లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. సో గిఫ్ట్ గురించి చెప్పండి, గిఫ్ట్ వల్ల లాభాలు ఏంటి? జనరల్గా గ్యామెట్ ఇంట్రాఫాలిపిన్ ట్రాన్స్ఫర్ అండి. కొంతమందికి పిండం హ్యాండిల్ చేయటం, ఐవీఎఫ్కి వెళ్ళటం, లేక ఇంక్యుబేటర్లో పెట్టడం ఇవన్నీ ఇష్టం ఉండవండి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో, సౌదీలో కానీ కువైట్లో కానీ వాళ్ళు చెప్పేది ఏంటి, ఎంత కష్టమైనా సరే మా స్పర్మ్నే వాడండి, మా కళ్ళ ముందే వాడేసేయండి, ఎక్కడ దాచకండి. లోపల పిండం ఒకసారి తయారైంది అంటే ప్రాణం పోసుకుంటే అది దేవునితో సమానం. కాబట్టి అట్లాంటి ఎంబ్రియోని చిన్న ఫోర్సెప్స్తో కానీ ఇంజెక్ట్ చేయడం కానీ గ్యాదర్లో నింపటం కానీ అలాంటి చేయకండి అని చెప్పినటువంటి ఆ కోరికకు పర్యవసానంగా గిఫ్ట్ వచ్చిందండి. గిఫ్ట్లో ఏం చేస్తారు అంటే స్త్రీ నుంచి ఎగ్స్ తీసుకుంటారు, ఒక చిన్న ట్యూబ్లో నింపుకుంటాం, హస్బెండ్ యొక్క స్పర్మ్ నింపుతాం. ఈ రెండు కలిసి వితిన్ 1 hour అంటే ప్యూరిఫై చేసిన తర్వాత 1 hourలో ఆ స్త్రీలో ప్రవేశపెడతాం. ఈ పెట్టడం వల్ల లాభం ఏంటి అంటే నార్మల్గా పురుషుడు అయితే కుదరదు, గిఫ్ట్ వల్ల అవుతుంది. ఎలా అవుతుంది అంటే లాప్రోస్కోపీ ద్వారా డైరెక్ట్ ట్యూబ్లో వేస్తామండి. ఈ వేయడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్స్ ఆర్ హై. అండ్ ఎవరికైతే మతపరంగా ఇబ్బందులు ఉన్నాయో, కొంతమంది ఇమ్యూనాలజికల్ ఫ్యాక్టర్స్ అంటారండి, భర్త యొక్క స్పర్మ్ లోపల పడితే కదలలేదు కానీ డైరెక్ట్ ట్యూబ్ వేసి కదలగలుగుతుంది. ఈ యొక్క టెక్నిక్ ద్వారా గిఫ్ట్ అనేది వచ్చింది. గిఫ్ట్ యొక్క సక్సెస్ ఆల్మోస్ట్ 90% వరకు ఉందండి. కాబట్టి ఎవరైనా సరే కోరుకుంటే ఐవీఎఫ్ వద్దు అని కొంతమంది అంటుంటారు. అలాంటి వారి కోసం వచ్చినటువంటి అద్భుతమైన టెక్నికే గిఫ్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 మేడం, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. 9 సంవత్సరాల బాబు మేడం, కిడ్నీ. మేడం చెప్పండి, వింటున్నాం. అదే 9 సంవత్సరాల బాబుకు కిడ్నీ అదే మన నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పారు. ఓకే ఓకే, అదే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్పి పొట్ట వాసింది, కళ్ళు వాసినాయి, చెంపలు వాసినాయి. సరే, బయాప్సీ చేశారా అండి? సమస్యకు ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి, దాని వల్ల ప్రమాదమా చెప్పని. కిడ్నీ బయాప్సీ చేశారా అండి? సార్ కిడ్నీ బయాప్సీ అంటే వీపు భాగంలో చిన్న నీడిల్ వేసి కిడ్నీలో చిన్న మొక్క తీసుకుంటారండి, అది చేశారా? చేయలేదు సార్, అది చేయిస్తారే. ఓన్లీ బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు చేయించినాం. సరే, ఓకే. జనరల్ నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే ప్రోటీన్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనందరం కూడా 150 mg per day ప్రోటీన్స్ మూత్రంలో పోతూనే ఉంటాయి. పిల్లలు కూడా అంతగిపోతుంది. కానీ అది పెరిగి 1000 mg లేక 3000 mg అంటే 3 grams కంటే ఎక్కువగా పోతే దాన్ని నెఫ్రాటిక్ సిండ్రోమ్ అంటారండి. అంటే చాలా ఎక్కువ ప్రోటీన్స్ లాస్ అవుతున్నాయి. మన శరీరంలో ప్రోటీన్స్ ఏం పని చేస్తున్నాయి అంటే మన వాపులు రాకుండా కాపాడుతున్నాయండి. ఫ్లూయిడ్ని బాడీలో ఉంచుకోవడానికి కానీ సడన్గా వాపులు వచ్చేస్తున్నాయి పిల్లలకి. మీరు చెప్పారు కళ్ళు వాసిపోయినాయి, పొట్టలో వాటర్ నిండిపోయింది, కాళ్ళు చేతులు ఉబ్బిపోయి ఉంటారు. కొన్నిసార్లు కళ్ళు చూడడానికి రావండి, కండెప్పలు పెద్దవై ఆల్మోస్ట్ కళ్ళు మూసుకుపోతాయి. 2 కండెప్పల్ని పైకి కిందకి లాగి మరీ బిడ్డ చూస్తుంటాడు. చూడడానికి చాలా అపాయంగా కనబడినా అది కేవలం వాటర్ వల్ల వచ్చింది. కాబట్టి వీళ్ళ ప్రోటీన్ సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా నెఫ్రాటిక్ సిండ్రోమ్లో 4 రకాల జబ్బులు ఉంటాయండి. బయాప్సీ ద్వారా తెలుస్తాయి. మినిమల్ చేంజ్ గ్లోబల్ నెఫ్రైటిస్ అంటే ఎంసీజీ అని అంటారు. అది ఉన్న వాటిలో మోస్ట్ ఫేవరబుల్, అంటే ఈజీగా ట్రీట్ అవుతుంది.
ప్లస్ అదే కామనెస్ట్, కాబట్టి అది చేయించుకోవాలి. మెజారిటీకి ఏం చేస్తారు అంటే దానికి స్టీరాయిడ్స్ వాడతారండి. స్టీరాయిడ్స్ అంటే కొద్ది వరకు ఆటోఇమ్యూనిటీ తగ్గిస్తుంటాయి. అజథాయోప్రిన్, రకరకాల ఇతర టాబ్లెట్స్ ఉన్నాయి. రెస్పాన్స్ని బట్టి స్టీరాయిడ్ స్టార్ట్ చేయటం, తర్వాత మెల్లగా డోస్ టైట్రేట్ చేస్తూ తగ్గించేస్తారండి. ఒక 3 monthsలో ఆ స్టీరాయిడ్స్ ఆగిపోయిన తర్వాత కూడా కంటిన్యూ కావచ్చు. కానీ ఈ విషయం అంతా కూడా 14-15 సంవత్సరాల వరకు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 3 monthsకి ఒకసారి ప్రోటీన్ లాస్ ఎంత చూస్తూ ఉండాలి. కొసమెరుపు ఏంటంటే ఇలాంటి పిల్లలందరూ కూడా బాగా జీవించే అవకాశం ఉంది. కేవలం కొన్నిట్లో ఇది కిడ్నీ ఫెయిల్యూర్ దారితీస్తుంది తప్పితే 90% చక్కగా జీవిస్తారు. 14-15 years అయిన తర్వాత నార్మల్ అడల్ట్గా ఎదుగుతారు. నెఫ్రాట్ సిండ్రోమ్ అనేది అడల్ట్స్లో చాలా అరుదండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్కారం. నమస్తే అండి సతీష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మాకు ఇంతకుముందు కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉండేది, కొంచెం డాక్టర్ గారు. ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మాకు ఇంతకుముందుకు కిడ్నీలో ప్రాబ్లం ఉంది సార్, సింక్ అయిపోయిందని చెప్పారు. ఏ ప్రాబ్లం అండి? చెప్పారు హలో, కిడ్నీ రైట్ సైడ్ కిడ్నీ సింక్ అయిందని చెప్పారు సార్. స్ట్రింక్ అయింది. ఓకే, అయితే అది 10% పనిచేస్తుంది అన్నారు. దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుందా సార్? మళ్ళీ పెరిగే శ్వాస ఏమైనా ఉన్నదా? ఇంకో సైడ్ కిడ్నీ బాగుందా అండి? ఒకటి బాగుంది సార్. సరే, మంచి పాయింట్ చెప్పారండి. కిడ్నీ ఒకసారి స్ట్రింక్ అయింది అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయండి. ఒకటి ఇన్ఫెక్షన్. ఎవరైనా సరే పదే ఇన్ఫెక్షన్ వస్తున్నా నిర్లక్ష్యం చేశారు, వారిలో కిడ్నీ యొక్క స్కార్స్ ఏర్పడతాయి. రెండవది, మనం మూత్రం పోసినప్పుడు బయటకు రావాలండి మూత్రం, అలా కాకుండా రివర్స్ వెళ్ళింది అనుకుందాం. కిడ్నీ వైపుకి వెళ్తే అది వాటర్ హ్యామర్ ఎఫెక్ట్ అంటారు. ఒకసారి కిడ్నీ లోపల ఇన్ఫెక్టెడ్ యూరిన్ చేరుకుంటుంది. మొత్తం కిడ్నీలో క్లీన్ యూరిన్ ఉంటే బ్లాడర్కి వచ్చేటప్పటికి ఇన్ఫెక్టెడ్ యూరిన్ అవుతుందండి. కాబట్టి ఆ ఇన్ఫెక్టెడ్ కనుక మళ్ళీ రివర్స్ వెళ్ళిందంటే ఆ కిడ్నీ దెబ్బతినిపోతుంది. కాంట్రాక్టెడ్ కిడ్నీ ఒకసారి వచ్చిందంటే మళ్ళీ దాన్ని ఎన్లార్జ్ చేయడం, నార్మల్ సైజుకి తేగలగడం సాధ్యం కాదండి. కానీ అదృష్టం ఏంటి అంటే ఒక సైడ్ కనుక ఫంక్షన్ తగ్గించింది అనుకుందాం, ఆపోజిట్ కిడ్నీకి తెలిసిపోతుందండి. అంటే దీని పనితనం తగ్గింది కాబట్టి తను ఛాలెంజ్గా తీసుకుని డబల్ సైజ్ అయిపోతుంటుంది. ఈ ప్రిన్సిపల్ ప్రకారం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అండి. ఒక వ్యక్తికి మేము కిడ్నీ తీసేస్తున్నాం, ఇష్టపడిన వారికి ఎవరికైతే మ్యాచింగ్ అవుతుందో వారికి తీస్తున్నాం. తీసినందువల్ల వారికి అపాయం లేకపోగా ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి వారికి లాభం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ అంతా ఎలా ఉంది అంటే వితిన్ 1 week ఫంక్షన్ డబుల్ అవుతుంది, వితిన్ 3 weeks సైజ్ డబుల్ అవుతుంది, జీవితకాలం బాగా పనిచేస్తుంది. దాన్ని కాంపెన్సేటరీ హైపర్ట్రోఫీ అంటారు. కాబట్టి కిడ్నీ చిన్నదాన్ని బాధపడకండి. ఈ ఉన్న కిడ్నీ బాగుందా లేదా అది చాలా ఇంపార్టెంట్. దానికి ఇయర్లీ ఒకసారి చెక్ చేయించాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే త్వరగా చికిత్స చేసుకోవాలి. తద్వారా దీని ఫంక్షన్ లాస్ కాకుండా చూసుకోవాలి. మనందరిలో 500 మందిలో ఒక కిడ్నీతో పుడుతున్నామండి. ఎవరో తెలియదు, టెస్ట్ చేసే కానీ స్కానింగ్ చేసే కానీ తెలియదు, కానీ అందరూ నార్మల్గా జీవిస్తున్నాం. దాని అర్థం ఏంటి అంటే ఒక కిడ్నీ బాగున్నా సరే కంప్లీట్ జీవితం నార్మల్గా ఉంటుంది. స్త్రీలు అయితే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు అంటారు. పిల్లలు కన్నా ఆ సందర్భంలో మేము స్కానింగ్ చేస్తే ఒక కిడ్నీ ఉంది చెప్తే నాకేమైనా అపాయం అడుగుతారు. కానీ వారు గర్భిణీ స్త్రీలు చక్కగా డెలివరీ అవుతుంది, బిడ్డలు కూడా ఆరోగ్యవంతంగా ఉంటారు. కాబట్టి చిన్నగా అయిపోయిన కిడ్నీ గురించి వరి కాకండి. ఉన్న కిడ్నీకి యాన్యువల్ స్క్రీనింగ్ చేయించండి, అంతకుమించి ఏ చికిత్స అక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, హలో, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. హలో, హలో, మేడం చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ మాది మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది. 4 months. ఓకే, మ్యారేజ్ అయ్యి 4 months అవుతుంది. మ్యారేజ్ అయిన 4th monthకే ప్రెగ్నెన్సీ పోయింది. ఓకే, అప్పటి నుంచి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. ఇప్పుడు ఎంతకాలం అయిందండి? 4 years అయింది సార్. 4 years. ఓకే, అన్ని టెస్టులు చేయించుకున్నాను, నేను టెస్ట్ చేయించుకున్నాను, మా మిస్సెస్ ఇంకా టెస్ట్ చేయించుకున్నారు. ప్రాబ్లం ఏం లేదన్నారు. ఈక్వాలిటీ కొద్దిగా తగ్గింది అని అన్నారు. తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చారు, ఈక్వాలిటీ కూడా పెరిగింది, ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు కూడా అని అంటున్నారు. కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే రావట్లేదు. దాని కారణం మీ స్పెర్మ్ కౌంట్ ఎంత అండి? మళ్ళీ వాళ్ళు ఏం ప్రిఫర్ చేసేది ఐయుఐ లేదట ఐవీఎఫ్ కి ప్రిఫర్ చేసుకోండి అని చెప్తున్నారు. మీ స్పెర్మ్ కౌంట్ ఎంత ఉందండి? సరే, మీకు ఆన్సర్ ఇస్తున్నానండి. జనరల్గా ఎగ్ క్వాలిటీ తగ్గింది అని అంటే స్త్రీ యొక్క ఏజ్ మీద ఆధారపడి ఉంటుందండి. స్త్రీలకు మ్యారేజబుల్ ఏజ్ 18 years, అంటే 13 సంవత్సరాలకు లేక 11 సంవత్సరాలకు రజస్వర అయినా సరే ఎగ్ క్వాలిటీ బాగుండదు కాబట్టి మ్యారేజబుల్ ఏజ్ 18 years పెట్టారు. 28 years తర్వాత ఎగ్ క్వాలిటీ తగ్గుతుందండి. 35 years తర్వాత జెనెటిక్ ఎర్రర్స్ రావచ్చు. కాబట్టి స్త్రీ యొక్క ఏజ్ చాలా ఇంపార్టెంట్. మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ కంప్లీట్ ఎప్పుడు కావాలి అంటే 30 years లోపు అయితే సంతోషం, కానీ పక్షాన కనీసం 35 years లోపు కంప్లీట్ కావాలండి. ఎందుకు అలా అంటున్నాం అంటే ఎగ్ అనేది చక్కగా డివైడ్ అయ్యి ఒక పిండంగా ఎదగాలి. అందులో ఎక్కడ ఎర్రర్స్ ఉండకూడదండి. ఎందుకంటే ఒక కణం నుంచి కోటానుకోట్ల కణాలు అవుతున్నాయి. చిన్న తప్పిదం కూడా మల్టిప్లై లక్షలాది తప్పిదాలుగా మారి అబార్షన్కి దారితీస్తుంటుంది. కాబట్టి ఫస్ట్ టైం అబార్షన్ అని మీరు చెప్పారండి. దాని కారణాలు మీ కౌంట్ చెప్పలేదు, కానీ కొన్నిసార్లు స్పర్మ్స్ వీక్గా ఉన్నా సరే అలా జరగచ్చు. కానీ కామనెస్ట్ ఏంటి అంటే స్త్రీ యొక్క ఏజ్, ఎగ్ క్వాలిటీ
క్వాలిటీని పెంచడానికి పెద్దగా ఏముండదండి, ఏజ్ని తగ్గించలేరు ఎవరు. కానీ మల్టిపుల్ ఎగ్స్ స్టిమ్యులేట్ చేయడం ద్వారా, ఉదాహరణకు కంట్రోల్డ్ ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాం. నార్మల్ స్త్రీలో కూడా ఒక ఎగ్ కంటే 2 ఎగ్స్ వస్తే లాభం, కనీసం ఒకటైనా ఇంప్లాంట్ అవుతుందేమో అనే ఆశతో. ఐఏ చేయమని చెప్పారని కరెక్టే అండి. కౌంట్ బాగున్న పురుషుల కోసం ఐఏ చేయొచ్చు. మీ స్పర్మ్లో ఉన్న బెస్ట్ తీసుకొని లోపల పెట్టడం. ఎప్పుడు పెడతారు? టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫాలిక్యులర్ స్టడీ ద్వారా తెలుసుకుంటారు. మీరేమో డేట్స్ చూసుకుంటారు, పీరియడ్ అయినప్పటి నుంచి 14 రోజున కలిస్తే చాలని. కానీ మాకు అలా కాదండి, యాక్యురేట్గా 13th అవుతుందా, 15th అవుతుందా, 18th అవుతుందా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అప్పుడు ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి స్పర్మ్స్కి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏదేమైనా సరే ఒకసారి అలా అయింది అని అంటే మీరు క్రోమోజోమ్ టైపింగ్ చేయాలి. అబార్షన్ కారణం పురుషుల్లో ఉండొచ్చు, స్త్రీలో కూడా ఉండొచ్చు. ఎందుకంటే జెనెటిక్ డిఫెక్ట్స్ అనేవి పిండంకు సోకింటాయి, కానీ పిండం రాలిపోయింది కాబట్టి దానిలో టెస్ట్ చేయలేని పరిస్థితి. నెక్స్ట్ చేయవలసింది ఏంటి అంటే వారి లోపల ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, టార్చ్ ఇన్ఫెక్షన్ అని ఉంటాయి, వాటి వల్ల పిండం నలిగిపోతుంది. కొన్నిసార్లు లైనింగ్ సరిగా లేక కూడా అలా జరగచ్చు. లైనింగ్ స్త్రీలు బాగా రావాలంటే ప్రొజెస్ట్రాన్ అవసరం. ఇవన్నీ ముందే ప్లాన్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సో కిడ్నీస్లో స్టోన్స్ రిమూవల్కి లేటెస్ట్ టెక్నాలజీ లేజర్ అని చెప్పుకోవచ్చు. సో లేజర్ అవునండి. మొత్తానికి సేఫ్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్ అని మనం అంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. సో ఈ లేజర్ ద్వారా ఎంత గట్టి స్టోన్స్ అయినా ఇరిగిపోతాయి అంటారా, ఎంత గట్టి స్టోన్స్ అయినా వచ్చేస్తాయి అంటారా? మంచి క్వశ్చన్ అండి. చాలామంది స్టోన్స్ రాగానే ఏం తినాలని అడిగేస్తారండి. అంటే అన్ని స్టోన్స్ ఒకటే మూకుమ్మడిగా ఒకే ప్రికాషన్స్ ఉంటాయని అనుకుంటారు. అలా కాదండి. 4 రకాల స్టోన్స్ ఉన్నాయి. కాల్షియం ఆక్సిలేట్ స్టోన్, యూరిక్ యాసిడ్ స్టోన్, ఫాస్ఫేట్ స్టోన్, సిస్టైన్ స్టోన్. సిస్టైన్ స్టోన్ చాలా అరుదైనప్పటికీ మెత్తగా ఉంటుందండి, చేతితో నలిపితే నలిగిపోతుంది. కానీ గట్టిదే అంటే కాల్షియం ఆక్సిలేట్, అదే మన దగ్గర వచ్చినట్టు కామన్ స్టోన్. దీనిలో కూడా కాల్షియం ఆక్సిలేట్ మోనోహైడ్రేట్ ఉందండి, దాన్ని బండతో కొట్టినా పగలదు. కాబట్టి అలాంటి స్టోన్ ఉందని మాకు అనుమానం వస్తే దాన్ని మేము ఓపెన్ సర్జరీ చేసేస్తున్నాం ముందు కాలంలో. కానీ ఇప్పుడు లేజర్ వచ్చిందండి. లేజర్ ఎలాంటి పవర్ఫుల్ స్టోన్ అయినా పగలగొట్టగలదు. మేబీ ఇట్ విల్ టేక్ లిటిల్ లాంగర్. నార్మల్ స్టోన్కి 5 నిమిషాలు పడితే దీనికి 15 నిమిషాలు పట్టచ్చు. కానీ లేజర్ని ఎదుర్కొని నిలబడగలిగిన స్టోన్ ఇంతవరకు లేదండి. అదే లేజర్ యొక్క గొప్పతనం. కాబట్టి స్టోన్స్ వచ్చిన వాళ్ళు తప్పకుండా తొలగించుకోవాలి. ఎప్పుడు తొలగించుకోవాలి అంటే సైజు 10 mm దాటినప్పుడైనా, 3 నెలల వరకు ప్రాబ్లం చేస్తూ బయటకు రాకపోయినా, కిడ్నీలో ఇన్ఫెక్షన్ అయినా, చలి జ్వరం వస్తున్నా, కిడ్నీ ఫంక్షన్ తగ్గుతుంది తెలిసినా సరే, ఇవన్నీ సర్జికల్ ఇండికేషన్లు కూడా పల్లెటూరులో ఓపెన్ చేయొచ్చండి. కానీ లేజర్ టెక్నాలజీ ఎక్కడైతే అందుబాటులో ఉందో ఓపెన్ సర్జరీ మానేసాం. లేజర్లు కూడా గ్రేడేషన్ బట్టి స్టోన్ ఎంత గట్టిగా ఉందో మన స్ట్రెంగ్త్ పెంచుకుంటూ వెళ్ళి చివరి దాన్ని గెలిచే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లేజర్ ఉన్న చోట అన్ని స్టోన్స్ పగలగొడతాం. కాబట్టి నా స్టోన్ పగులుతుందా లేదా, ఎందుకు మిగిలింది అనే క్వశ్చన్ ముందు ఉండేవండి. లేజర్ రాకముందు ఒక 5 years బ్యాక్ అలా ఉండేది. ఇప్పుడు అలా లేదండి. కంప్లీట్ చేస్తాం. మొత్తం పిండి గిన్నెలో ఆ పిండికి ఎందుకు వస్తుందో అలా స్టోన్స్ వచ్చేస్తాయి. ఆ తర్వాత ఎక్స్రే వాళ్ళకి ఇస్తాం. తద్వారా సాటిస్ఫాక్టరీ రిజల్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, నేను కృష్ణ మాట్లాడుతున్నాను హైదరాబాద్. ఓకే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, నాకు 1 year నుంచి ప్రాబ్లం ఉంది. అది వైట్ డిశ్చార్జ్ అవుతుందండి. 1 year నుంచి ఆయుర్వేదిక్ టాబ్లెట్ వాడుతున్నా కానీ ఏం యూస్ఫుల్ ఉంటలేదు. దీనికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? షుగర్ కూడా ఉంది, ఒక 6 months నుంచి షుగర్ కూడా ఉంది. వైట్ డిశ్చార్జ్ అంటే మీకా అండి? నాకండి. జనరల్గా పురుషుల్లో వైట్ డిశ్చార్జ్ అంటే మేబీ స్కిన్ టైట్గా ఉండడం వల్ల అలా జరుగుతుంది. వైట్ డిశ్చార్జ్ అనే పదం స్త్రీలకు వాడతారండి, ఎందుకంటే వారికి వచ్చినటువంటి డిశ్చార్జ్ ఇలా ఉందని చెప్పి. కానీ పురుషుల్లో వైట్ డిశ్చార్జ్ చాలా రేర్. మీరు ఆ టర్మ్ యూజ్ చేశారు. కానీ పైన ఉన్న స్కిన్ టైట్ అయినా, కొన్నిసార్లు లోపల ఇన్ఫెక్షన్ అయినా, సిస్టమ్ పైన అప్పుడు డిశ్చార్జ్ వస్తుందండి. ముఖ్యంగా డయాబెటిక్స్లో చాలా కామన్. ఎందుకు డయాబెటిక్స్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తుంది అంటే బ్యాక్టీరియా కావాల్సింది షుగర్ అండి. మీలో షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి డయాబెటిస్ అంటున్నారు. షుగర్ ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాక్టీరియా బాగా ప్రబలగలుగుతున్నాయి, అక్కడ ఉండి ఆ షుగర్ని వాడుకొని జీవించగలుగుతున్నాయి. కాబట్టి ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. రెండవది స్కిన్ టైట్గా ఉంటే తప్పకుండా దానికి సర్జరీస్ ఉంటాయండి. సర్కంసిషన్ లేక సుంతి అంటాం కామన్ లాంగ్వేజ్. ఆ స్కిన్ కనుక ఫ్రీ చేసినట్లయితే లోపల బ్యాక్టీరియా దాగే అవకాశం లేదు. మీరు చెప్తున్న వైట్ డిశ్చార్జ్ ఏంటి అంటే స్మెగ్మా అంటారండి. స్మెగ్మా అనేది ప్రతి పురుషుని లోపల కూడా తయారైనటువంటి నార్మల్ లూబ్రికెంట్ సొల్యూషన్. అది ఉండడం వల్లనే స్కిన్ సున్నితంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇది ఇన్ఫెక్ట్ అయిందో వాసిపోతుంది, వైట్ డిశ్చార్జ్ అంటుంటారు. ఆ డిశ్చార్జ్ని పరీక్ష చేస్తామండి, కల్చర్ చేస్తాం. తద్వారా ఏ యాంటీబయాటిక్ వాడాలో తెలుస్తుంది. ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత జనరల్ సర్కంషన్ చేయాలండి. చేయడం ద్వారా లాభాలు ఏంటి అంటే, ఒకటి మీలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, రెండోది పార్ట్నర్కి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది, మీలో పీనల్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది, మీలో ఉన్నటువంటి ఈ స్మెగ్మా కానీ ఈ వైట్ డిశ్చార్జ్ కానీ స్త్రీలో సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కూడా కారణం కావచ్చు. భారతదేశం లోపల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఎందుకు అలా ఉంది అంటే స్త్రీలు కారణం కాదండి. వారికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందంటే భర్తల యొక్క అపరిశుభ్రత, వారికి వచ్చేటువంటి వైట్ డిశ్చార్జ్ మనం క్లీన్ చేసుకోలేకపోవడం, లేక వారు చేయవలసిన సర్జరీ, స్కిన్ సర్జరీ లేక సర్కంఫరెన్స్ చేయించుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల స్త్రీలు సఫర్ అవుతున్నారు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన భర్త యొక్క పరిశుభ్రతను క్వశ్చన్ చేయొచ్చు. ప్రతి పురుషుడు కూడా భార్య మీద ప్రేమతో ఆ భాగాన్ని శుభ్రతగా ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో
హలో శంకర్ గారు, మేడం. చెప్పండి మీ ప్రాబ్లం Good చెప్పండి, evening, డాక్టర్ గారు ఉన్నారు. హలో, సార్. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు శంకర్ అండి. అది నా మ్యారేజ్ 2.5 years అవుతుంది. ఓకే, అయితే నా స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంది అని చెప్పేసి అన్నారు. అది అది పెంచుకోవడానికి ఎట్లా ఏంటనేది ఒక డౌట్. అది ఎంత ఉందండి కౌంట్? 35 దాకా ఉందండి. తర్వాత యాక్టివ్ మొటిలిటీ చెప్పండి పర్సంటేజ్లో. పర్సంటేజ్ చెప్పగలరా? కింద 40%, 30% అనుకుంటండి, మేబీ ఎగ్జాక్ట్లీ ఇద్దాం. సరే పర్లేదు, 2 పారామీటర్స్ తక్కువగానే ఉన్నాయండి మీకు. నార్మల్ 60 million అబవ్ ఉండాలి. 110, 120 ఉన్న వాళ్ళు కూడా కామన్గా వస్తూనే ఉన్నారు. అయితే ఎవరికైనా సరే ఒక 20 million తగ్గింది అనుకోండి, వారికి సంతానలేమి ప్రాబ్లం ఉంటుంది, అంటే వారి ద్వారా గర్భం రాకపోవచ్చు. కానీ అది మరీ తక్కువ కావటం కాదండి. దీనికి ఒక పద్ధతి ఏంటి అంటే ఉన్న కణాలని డైరెక్ట్గా స్త్రీలోకి ఎక్కించడం. 30 millionలో 30% మీరు చెప్పారు అంటే కనీసం ఒక 9 million యాక్టివ్ స్పర్మ్స్ ఉన్నాయి అందులో. ఆ 9 million మాత్రం బయటకు తీసి మిగిలిన 21 million పనికిరానివన్నీ కూడా విడగొట్టేస్తే 9 million స్పర్మ్స్కి మంచి ఛాన్స్ ఉంది పరిగెత్తడానికి కానీ అండాన్ని చేరుకోవడానికి కానీ. ఇది ఐఓఐ అంటారండి. ఇలా కాకుండా అలా ఐఓఐ చేసిన సక్సెస్ కానీ కొన్ని కేసులు ఉంటాయి. ఎందుకు అలా అంటున్నాం అంటే ఈ స్పర్మ్ కౌంట్ తగ్గిన కారణాలు మెచ్యూరిటీకి దెబ్బతీస్తాయండి. కాబట్టి స్పర్మ్స్ ఈదగలిగిన రంధ్రం చేయలేకపోవడం అనేది రియల్ ప్రాబ్లం. ఎందుకంటే ఎగ్ దగ్గర పోయి నిలబడితే సరిపోదండి, దాంట్లో హోల్డ్ చేసుకోవాలి, లోపలికి వెళ్ళగలగాలి. ఇది ఒక స్క్రూ డ్రైవింగ్ ఎఫెక్ట్ అంటారు. ఆ డ్రైవింగ్ ఎఫెక్ట్ మిస్సింగ్ ఎందుకు అవుతుంది అంటే దానిపైన అక్రోజనల్ క్యాప్ ఉండదు. ఆ క్యాప్ తయారు కావడం అనేది ఫైనల్ మెచ్యూరేషన్ స్టెప్. ఆ స్టెప్ కాలేదు కాబట్టి మనం వాటికి ఇండ్యూస్ చేయలేమండి ఏ మందుల ద్వారా. కాబట్టి టెస్ట్ యొక్క స్కాన్ చేస్తాం. దానిలో కనుక వారికోసిల్ కండిషన్ ఉందంటే దానికి సర్జరీ చేస్తారండి. ఎప్పుడైతే మెడికల్ కండిషన్స్ అన్ని ఫెయిల్ అయినాయో రకరకాల మందులు అందుబాటులో ఉన్నాయి. సంవత్సరాల తరబడి మందులు వాడిన పేషెంట్ చూసాం, లాభం అవుతుంది అనుకుంటున్నారు. కానీ కేవలం 10 to 15% మాత్రమే మెడికల్ ట్రీట్మెంట్ వల్ల కొద్దిగా లాభం జరగచ్చు. ఇది ఆల్మోస్ట్ 60,000 మంది పేషెంట్స్ని స్టడీ చేసినాక మల్టీ నేషనల్ స్టడీ అండి. అమెరికాలో, యూరోప్లో, ఏషియాలో అందరూ కలిపి క్రోడీకరిస్తే వచ్చిన డేటా ఏం చెప్పింది అంటే 10 to 15% మాత్రమే మెడికల్ ఇంప్రూవ్ అవుతారు. మిగతా వాళ్ళకి ఏదో ఒక ప్రొసీజర్ అవసరం. కాబట్టి మిగతా 85%కి ఏం చేస్తారు అంటే వాళ్ళు వారికోస్ ఉంటే దానికి సర్జరీ చేస్తారు. సర్జరీ లోపల మైక్రో సర్జరీ వచ్చిందండి. మ్యాగ్నిఫై చేయడం ద్వారా ఏ నరాలు అయితే దెబ్బతినే వాటిని మాత్రమే టచ్ చేయాలి, మిగతా వాటిని 80% గాయపరచకూడదు. తద్వారా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ రిజల్ట్స్ అన్ని కూడా 9 months నుంచి 1 year తర్వాత చెక్ చేస్తారు. ఈ 85%లో ఉదాహరణకు చేసాం, సర్జరీ చేసాం, వారిలో కేవలం 70% లాభం అవుతుందండి. మిగతా 15%లో లాభం కలగకపోవచ్చు. మరి లాభం లేకుండా ఎందుకు సర్జరీ చేస్తున్నారు అని అడిగిన పేషెంట్లు కూడా ఉన్నారండి. ఎస్, సర్జన్స్ ఇండికేషన్ ప్రకారం అవసరమైతే సర్జరీ చేయొచ్చు. సర్జరీకి కొన్ని ఇబ్బందులు రావచ్చు, కాంప్లికేషన్ రావచ్చు, సరైన రిజల్ట్ రాలేకపోవచ్చు. కానీ 70% మందిని మేము క్యూర్ చేసాం, అది మా సంతోషం. మిగిలిన వాళ్ళని ఏ విధంగా ఇతర పద్ధతులతో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్జరీ తర్వాత ఇంప్రూవ్ కాని వాళ్ళలో ఐవీఎఫ్ టెక్నిక్ కానీ ఇక్సీ టెక్నిక్ చేస్తాం. కొసమెరుపు ఏంటంటే సర్జరీ కంటే ముందు చేసిన ఇక్సీ లేక ఐవీఎఫ్ టెక్నిక్లో కంటే సర్జరీ తర్వాత చేసే ఐవీఎఫ్ కానీ మరింత సక్సెస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే సర్జరీలో ఎంతో కొంత క్వాలిటేటివ్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి, స్పర్మ్స్ మరింత మెచ్యూర్ అవుతాయి కాబట్టి ఈ సర్జరీ చేయించుకోవడం ఉత్తమమైన పద్ధతి. దాని క్వాలిఫైడ్ మైక్రో సర్జరీ అంటే మాలాంటి వాళ్ళని చేయాలండి. ఎవరు పడితే వాళ్ళు చేసే రిజల్ట్స్ లేకపోవచ్చు. ఎందుకు అలా అంటున్నాం అంటే మైక్రో సర్జరీ నేను అమెరికాలోని క్లీవ్లాండ్ క్లినిక్లో నేర్చుకున్నాను. ఇష్టపడి మరి ఎంసీహెచ్ అయినా 10 yearsకి వెళ్ళి నేర్చుకున్నాను. ఎందుకంటే అన్ని విషయాలు ట్రైన్లో చెప్పకపోవచ్చు. లేక మేము పాస్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆ టెక్నిక్ నేర్చుకొని అది పేషెంట్లకు లాభం చేయడానికి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. కాబట్టి మైక్రో సర్జరీ హ్యాస్ గుడ్ రిజల్ట్స్. భయపడాల్సిన అవసరం లేదు. అవుట్ పేషెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం కలిపితే పేషెంట్కి ఎంత గాయం ఉంటుంది అంటే 1 centimeter అండి. అంటే ఒక బ్యాండేడ్ వేస్తే సరిపోయేటువంటి ఆ చిన్న స్కార్లోంచి గొప్ప సర్జరీ చేయబోతున్నాం. కాబట్టి కౌంట్ తగ్గిన వాళ్ళు భయపడకుండా ఫాలోఅప్లో రావాలి. మీకు ఏది బెస్ట్ ఆప్షన్ అనేది ఒక సైంటిఫిక్ ప్రోగ్రామ్ ప్రకారం వెళ్తాం తప్పితే వచ్చినంత సర్జరీ చెప్పడం కానీ మందులు పనికిరావని కానీ ఏ సర్జరీ చెప్పడండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు. హలో. సో కాల్ కట్ అయింది. సో ఇందాక మీరు చెప్పారన్నమాట ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫీమేల్స్లో. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ఏజ్ ఎంతవరకు మనకంటే వాట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఏజ్? మంచి క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే స్త్రీ యొక్క జీవన చక్రం పురుషుల లైఫ్ సైకిల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అబ్బాయిలు పుట్టినప్పుడు వాళ్ళ స్పర్మ్స్ ఉండవండి. 13 సంవత్సరాలకు స్పర్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది, స్కలనం బయటకు వస్తుంది. అమ్మాయిలకు దాని విరుద్ధంగా తల్లి గర్భంలో గర్భస్థ శిశువు అమ్మాయి కూడా ఆమెలో ఓవేరియన్ రిజర్వ్ యొక్క పూల్ ఉంటుంది. 6 లక్షల పిరమిడ్ ఫాలికల్స్ అంటే మదర్ సెల్స్ ఉంటాయి. ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పటికి అవి 2 లక్షలుగా తగ్గిపోతాయి. రజస్వాలు అయ్యేటప్పటికి కేవలం 600 ఉంటాయి. ఆమె జీవితకాలం మెనోపాజ్ వచ్చి ఆ టైం కల్లా కేవలం 360 మాత్రమే విడుదల చేసి ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే ఎగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి, నెలకు 1 మాత్రమే విడుదలవుతుంది. వయసుతో పాటు అన్ని మెషిన్స్ ఫెయిల్ అవుతాయండి. ఏ పరికరం, ఏ ఉత్కృష్టమైన పరికరం అయినా సరే దానికి లైఫ్ స్పాన్, దానికి గ్యారంటీ, రిపేరు, మెయింటెనెన్స్. బాడీ కూడా అలాగే ఉందండి. ముఖ్యంగా స్త్రీ లోపల
ఎగ్ క్వాలిటీ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకే ఉంది. ఆ తర్వాత తప్పిదాలు జరగచ్చు, జరగకపోవచ్చు, కానీ అవకాశాలు మాత్రం పెరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఒకళ్ళని చూసి ఇద్దరిని చూసి చెప్పింది కాదండి. ప్రపంచవ్యాప్తంగా స్త్రీల యొక్క లైఫ్ సైకిల్ చూస్తే ఎగ్ డివైడ్ కావాలండి, స్పర్మ్ వచ్చి లోపల ఎంటర్ అవుతుంది, తప్పితే డివిజన్ అంతా కూడా ఎగ్లోనే జరుగుతుంది. ఎగ్ అనేది ఒక లైఫ్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటాం. అంటే ప్రాణం అలా ఆగి ఉంది, ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది అంటే స్పర్మ్ లోపల ఎంటర్ కాగానే ఒక్కసారిగా మంత్రదండంతో ఒక కాంతి వచ్చిన విధంగా మిరిమిట్టు కలిపే కాంతితో డివైడ్ అవ్వడం మొదలు పెడుతుంది. దాన్ని పిండం అంటాం, బిడ్డగా ఎదుగుతుంది. కానీ ఎగ్ క్వాలిటీ కనుక తగ్గింది అంటే దాంట్లో ఏంటి, కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయండి. ఒక పొడుగైన ల్యాడర్ ఉందనుకుందాం, ఒక చిన్న మెట్టు విరిగింది అనుకుందాం, ఆ విరిగిన దానివల్ల వందల సార్లు ఆ ఎర్రర్ అనేది మల్టిప్లై అవుతుంది. కాబట్టి పిండంలో ఎక్కడో చోట డిఫెక్ట్ అవుతుందండి. కాబట్టి తల్లి ద్వారా వచ్చే సమస్యలు అన్నీ కూడా 28 years తర్వాత స్టార్ట్ అవుతాయి. అత్యంత సంక్లిష్టమైనది ఏది అంటే డౌన్ సిండ్రోమ్ అండి. 35 years దాటిన తర్వాత 40 రెట్లు రిస్క్ పెరిగిపోతుంది. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే బిడ్డలైతే కనాలి, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి. ఆమెను మించిన సెలబ్రిటీ కావడానికి ఆరాటపడుతుంది తప్పితే 40 సంవత్సరాలకు నేను బిడ్డను కనను అని భీష్మించుకుని కూర్చుంటే ప్రాబ్లమే. అయితే దీన్ని ఆన్సర్ చేయడానికి ఇంకో పద్ధతి వచ్చిందండి. ఉదాహరణకు ఒక సెలబ్రిటీ ఉంది, 35 years అయింది, పెళ్ళే చేసుకోలేదు, కానీ ఆమె నార్మల్ బిడ్డలు కావాలనుకుంటే 25 years లేక 28 years అప్పుడు మీరు ఎగ్స్ తీసుకొని దాచిపెట్టుకోండి. దాచిపెట్టిన తర్వాత మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అప్పుడు ఈ ఎగ్స్ని యాక్టివేట్ చేసి మరి భర్త యొక్క స్పర్మ్తో కలిపి ఒక పిండాన్ని తయారు చేయొచ్చు. కాబట్టి ఎగ్ యొక్క ఏజ్ని ఎవరు మార్చలేరు, కానీ తీసి దాచుకునే అవకాశం మాత్రం మేము ఇస్తున్నాం. కాబట్టి మీరు ఎవరైనా కెరియర్గా బిజీ ఉన్నారనుకుందాం, ఉండొచ్చు, దాన్ని మేము రెస్పెక్ట్ చేస్తాం, కానీ ఏజ్ని మాత్రం ఎవరు నిర్లక్ష్యం చేయరాదు. 35 years దాటిందంటే ఒక డెడ్ లైన్. మీ ద్వారా పుట్టే బిడ్డల్లో సమస్యలు రావచ్చు. సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి రకరకాల పరీక్షలు ఉన్నాయి. అమ్నియోసెంటిస్ అని ఉంది, కొరానిక్ శాంప్లింగ్ అని ఉంది. వీటిలో ఏం తెలుస్తుంది, ఈ బిడ్డ నార్మల్గా కాదు తెలుస్తుంది. నార్మల్ కాదంటే టర్మినేట్ చేస్తాం. ఈ విచారం అంతా ఎందుకు, మీరు డైరెక్ట్గా ఎగ్సే ఫ్రీజ్ చేసేయండి. చేసి మా దగ్గర రండి, ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాను, నాకు 39 సంవత్సరాలు, నేను 24వ సంవత్సరం ఇచ్చిన ఎగ్స్ తీయండి, మా భర్తకి స్పర్మ్తో కలపండి, అప్పుడు కరెక్ట్ పిల్లలు పుడతారండి. కాబట్టి స్త్రీలు ఎవరైనా సరే కనీసం 35 years ఫ్యామిలీ కంప్లీట్ చేయమని చెప్తున్నాం. కంప్లీట్ చేయలేకపోతే 35 years మొదటి బిడ్డను కానండి. ఎగ్కి ఒక సైక్లింగ్ అవసరం అండి. ఒకసారి కనుక డివిజన్ అయ్యి ఒక నార్మల్ బిడ్డను కంటే ఆ ప్రాణం కానీ ఆ శరీరం కానీ తప్పిదాలు కాకుండా ముందుకెళ్ళే అవకాశాలు ఆల్మోస్ట్ 90%. సో మొత్తానికి ఎటువంటి అయినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ సంబంధించి అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్కి సంబంధించి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులోనే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.